భారత్లోని అనేక జీవనదులు హిమాలయాల్లో పుట్టాయి. ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయాల్లోని మంచు కరిగి నదులుగా మారి ప్రవహిస్తాయి. బ్రహ్మపుత్ర, గంగా, సింధు వంటి నదులన్నీ హిమాలయాల్లో పుట్టిన జీవనదులే. అయితే హిమాలయాల్లోని హిమానీ నదాలు అంటే గ్లేసియర్లు కరిగిపోతే ఈ నదులు అంతరించిపోతాయా అంటే గ్లేసియర్లు కరిగినా నదులు అంతరించిపోయే ప్రసక్తే లేదని, నదుల ప్రవాహానికి 95% వర్షపాతం దోహదపడుతుందని గతంలో పరిశోధకులు అన్నారు. గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదుల జలాలకు హిమాలయాలు కరిగిపోవడానికి ఎటువంటి సంబంధం లేదని వారు గతంలో నిర్ధారించారు. అయితే ప్రస్తుతం గంగా నది ఎండిపోతున్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తెలిసింది. దీని ఫలితంగా కోట్ల మంది ప్రజలకు ఆహారం, నీటి ముప్పు పొంచి ఉందని 1300 సంవత్సరాల గణాంకాలను విశ్లేషించిన సైంటిస్టులు ఈ విషయాన్ని బయటపెట్టారు. గత 1000 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 1991 నుంచి 2020 మధ్యకాలంలో గంగా నది పరివాహక ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. జూన్, సెప్టెంబర్ మధ్యకాలానికి సంబంధించిన నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం తగ్గిపోవడమే ఈ పరిస్థితులకు కారణమని ఈ అధ్యయనం చేపట్టిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన పరిశోధకులు తెలిపారు. 1990లో గంగా పరివాహక ప్రాంతాల్లోని దుర్భిక్ష పరిస్థితులు 16వ శతాబ్దంలో సంభవించిన కరువుతో పోల్చితే 76% తీవ్రమైనవని పరిశోధకులు అన్నారు. 1991, 2020 మధ్యకాలంలో దేశ వార్షిక వర్షపాతంలో 9.5% తగ్గుదల నమోదైందని, అందులోనూ పశ్చిమ ప్రాంతంలో తగ్గుదల 30%కి పైగా ఉందని తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం పెరగడం, హిమానీ నదాలు కరగడం వల్ల గంగా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందని గతంలో అధ్యయనాలు అంచనా వేసినా వేడి పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో నీటి లభ్యతపై అంచనాలు సంక్లిష్టంగా ఉంటాయని తెలిపారు.